ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ దినంలో ప్రవేశించాం. ఉత్థాన దినంలో అందరూ కూడాను సంఘాలకు వెళ్ళటానికి తయారుపడుతున్నారా? మేము కూడా సిద్ధపడాం దేవుని సన్నిధికి వెళ్ళటానికి. ప్రార్థనలో, వాక్యం చదవట్లో అందరూ కూడాను దేవుని సన్నిధిలో జీవిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇదిగో లెంట్ సీజన్లో 12వ దినంలో ప్రవేశించాం. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. దూతలు వచ్చారు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు లోతుకు అంటున్నారు, నువ్వు ఈ నశించిపోతున్నటువంటి దేశంలో ఉండక పద అని చెప్పి. ఆయన అయితే నశించిపోతున్న వారిని రక్షించలేదు, కానీ నాశన కోపంలో ఉన్నటువంటి లోతును రక్షించడానికి దేవుడు తన దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. వారు త్వరపడిపోమంటున్నారు, అక్కడి నుండి బయలుదేరిరా, ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాం అని చెప్పేసి. కానీ లోతు మాత్రం త్వరపడటం లేదండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారిని చేతులు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చారు. అంటున్నారు ఏంటని తెలుసా, నువ్వు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోకపోతే మేము ఈ త్వాపపు దేశాన్ని నాశనం చేయలేం, ఎందుకంటే దాంట్లో నువ్వు కూడా నశించిపోతావేమో అని చెప్పి. లోతు నశించిపోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? నశించపోవటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం. తన అన్నయ్యనటువంటి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడండి, పెనుగులాడుతున్నాడండి. ఎవరితో తెలుసా? దేవదూతలతో. అంటున్నాడు ఏంటని తెలుసా, మేము సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వెళ్తున్నాము అని చెప్పంటే, అయ్యా ఒకవేళ 50 మంది అక్కడ ఉంటే నీతిమంతులు చేయమంటారు, ఒకవేళ 40 మంది 30 మంది 20 మంది 10 మంది దాకా వచ్చాడండి, చేయమని చెప్పి అన్నారు. ఆయన ప్రార్థన గొప్పదండి. ఆ ప్రార్థనలో ఏంటవుతుందంటే 10 మంది కాదు కదా, ఒక్కరు కూడా లేరు. అయితే ఆయన ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడంటే లోతును బయటికి తీసుకొచ్చాడండి. అంటున్నాడు, లోతుకి ఏంటంటున్నాడు తెలుసా, వెనుతిరిగి చూడక పారిపోయి ఇక్కడ నుండి, ఎందుకంటే నువ్వు వెళ్ళిన తర్వాతే నేను నాశనం చేస్తానని చెప్పి అంటున్నాడు. పరిగెడుతున్నాడండి. తన భార్య కూడా పరిగెడుతుందండి. పరిగెడుతూ ఏం చేసిందో తెలుసండి, ఒక్కసారి వెనుతిరిగి చూసిందండి. వెనుతిరిగి చూసిన తర్వాత ఏంటైందో తెలుసా, ఉప్పు స్తంభంగా మారిపోయిందండి. ఉప్పు స్తంభంగా మారిపోయింది. క్రైస్తవ బిడ్డలు ఉక్కు స్తంభం ఏంటైందంటే ఉప్పు స్తంభం. అంటాడే తెలుసా, ముందున్న వాటి గురించి వేగపడండి, వెనుకున్న వాటిని గురించి మర్చిపోండి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారండి. నిజమే, వెనుకున్నట్టు వాటి మర్చి ముందున్న వాటిని పట్టుకోవటానికి వేగిరపడండి అని చెప్పన్నాడు. దేవుడు నీ కోసం చాలా సిద్ధపరిచించాడండి. వాటన్నిటిని పట్టుకోవడానికి పరిగెడుతున్నావండి. నేటి దినాల్లో లేదు అంటే వెనుతిరిగి, అదిగో నా స్వాస్థ్యం అక్కడ ఉండిపోయాను, నా ధనం అక్కడ ఉండిపోయాను, నా మనసు అక్కడ అయిపోయాను, నా పిల్లలు అక్కడ, నా ఆస్తులు అక్కడ ఉండిపోయాను అనుకుంటున్నావేమో. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నా. ఎక్కడ చూసినా రాకడ సూచనలు కనబడుతున్నాయండి. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, మనుషులు చంపేసుకుంటున్నారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు, పిల్లలు భయంకర స్థితిలో ఉండిపోయారండి. భర్తలు భార్యలు చంపేసుకుంటూ. నేటి దినాలు భయంకర దినం. ఏ స్థితిలో ఉన్నాం? ప్రార్థనలో ఉండండి, ప్రభు సన్నిధిలో ఉండండి, ప్రభువుతో ఉండండి. వాక్యం నేర్పిస్తుందండి, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంటున్నాడు ఏంటని తెలుసా, నా సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటి గొప్ప. ఒక్క దినం. నేటి దినాన్ని సిద్ధపడ్డారా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవునితో మీరు మాట్లాడండి. మీతో దేవుడు మాట్లాడతాడు. మీరు వచ్చేటప్పుడు ఆయన్ని మీతో తీసుకురండి. ఎలాగండి తీసుకొస్తామని చెప్పి అనుకుంటున్నారేమో. నీ హృదయం శుద్ధి గలదైతే ఆయన నీ హృదయంలో నివసిస్తాడు, నీతో పాటు కూడా వస్తాడు. నీ శ్రమల్లో, కష్ట నష్టాల, వ్యాధి బాధల్లో నిన్ను కాపాడటానికి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.